పుష్ప 2 పాత్రలో మ్యాటర్ లేదని ఫహద్ కు ముందే తెలుసన్నమాట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ ఫైట్ ఓ రేంజ్ లో క్లిక్ అయ్యాయి. ఇక అందులో బన్నీ నట విశ్వరూపం చూపించాడు. ఇక బన్నీ కష్టం వెనుక సుకుమార్ విజన్ కూడా ఎంతో ఉంది. పుష్ప 2ని ఆ విధంగా డిజైన్ చేసిన దర్శకుడు సుకుమార్ పై ప్రశంసలు గట్టిగానే వస్తున్నాయి. అలాగే ఇతర పాత్రల డిజైన్ పై అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. ఇందులో ముఖ్యంగా ఫహద్ ఫజీల్ చేసిన బల్వర్ సింగ్ షెకావత్ పాత్ర గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్ప మొదటి భాగంలో ఫహద్ పాత్రకు ఇచ్చిన పరిచయం పాత్రకు ఉన్న గంభీరతను దృష్టిలో ఉంచుకుంటే సీక్వెల్లో ఈ పాత్ర మరింత బలంగా ఉండాలని ప్రేక్షకులు భావించారు. కానీ తీరా చూస్తే రెండో భాగంలో ఈ పాత్రను చాలా తగ్గించి చూపించినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో ఫహద్ కు 20 నిమిషాల స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ అది మరింత ప్రభావవంతంగా హైలైట్ అయింది. కానీ రెండో భాగంలో పాత్రకు పెద్దగా మ్యాటర్ లేదని, ఒకవైపు సీరియస్ కామెడీ మరోవైపు కామెడీ యాంగిల్ లా అనిపించింది. పాత్ర స్థిరంగా లేదని, అంతగా ప్రభావం చూపలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ పాత్ర పుష్పకు ప్రధాన పోటీగా ఉండాలి. కానీ కొన్నిసార్లు ఈ పాత్ర జోకర్ లా భావింపజేసిందని విమర్శలు ఉన్నాయి. ఈ పాత్రను అర్థం చేసుకోవడానికి ఫహద్ ఫజీల్ చెప్పిన మాటలు కాస్త చర్చానీయాంశమయ్యాయి. ఇటీవల ఫహద్ ఫజీల్ ఇంటర్వ్యూలో పుష్ప తనకు కెరియర్ ఎటువంటి ప్రభావం చూపలేదని చెప్పాడు. పుష్ప నాకు ఏమీ చేయలేదు, నేను చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాను. నా పాత్ర గురించి ప్రజలకు పెద్దగా మ్యాజికల్ గా కొత్తగా ఆశించలేరని నాకు తెలుసు. కానీ సుకుమార్ మీద అభిమానం వల్లే ఆ సినిమా చేశాను. ఇది నా అసలు స్టఫ్ కాదు, నా స్టఫ్ ఇక్కడే ఉంది అంటూ అతను చెప్పిన మాటలు ఇప్పుడు మరింత చర్చానీయాంశమయ్యాయి. ఫహద్ ఈ సినిమా తన కెరియర్ కి గొప్పగా ఏమీ ఉండదని ముందే గ్రహించాడని అనిపిస్తోంది. కానీ సుకుమార్ లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం రావడంతో నో చెప్పలేదు. అలాగే ఇక్కడ ఇండస్ట్రీలో తన పరిధిని పెంచుకోవడం, ఇతరులతో కలిసి పనిచేయడం కోసం ఈ సినిమా చేశాడని అంటున్నారు. ఇదే కారణంగా ఫహద్ ప్రమోషన్లకు దూరంగా ఉన్నాడని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే పుష్ప 2లో పాత్ర తగ్గించిన ఫహద్ భవిష్యత్తులో పుష్ప 3లో తిరిగి వస్తాడా అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అభిమానులు మాత్రం ఈ పాత్రను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు.